వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కూటమి నాయకులు ఖండించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డయాలసిస్ యూనిట్ నిర్మాణానికి CSR నిధులు సమకూర్చామని, అధికారుల అనుమతులతోనే చెట్టు తొలగించామని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు మానుకోవాలని వైసీపీకి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే హైటెక్ సిటీ ఉందో అది ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు గారు గొప్పదనం చెప్తుంది. ఇదే ఆయన గొప్పదనానికి నిదర్శనం. ఇకపోతే మన దగ్గర అభివృద్ధి, మనం ఏ రోజు కూడా రోడ్డు వేయలేదు 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు ప్రతి రోడ్డు, ఈరోజు 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విధ్వంసకరమైన పరిపాలన, అలాగే హత్య రాజకీయాలు, దీన్ని వార్చలేని ప్రతిపక్షాలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో నిన్న పిలుపునివ్వడం జరిగింది. అయితే వాళ్ళు చేసే ఏ ఆరోపణైనా నిరాధారంగా ఒక రాష్ట్ర ప్రజల దృష్టిలో వాళ్ళు ఒక చులకన భావంతో ఉంటుందే తప్ప కూటమి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే నిన్న మన నియోజకవర్గ ప్రతిపక్ష నాయకులు పంచమతి బాబురావు బస్తర్కు ఇన్ఛార్జ్ రామచంద్రపురం పట్టణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞతతో కూటమి ప్రభుత్వాన్ని గౌరవించిన రోజు. ఆ సెలబ్రేషన్స్లో రాష్ట్ర ప్రజలుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వెన్నుపోటుదారులను ఆహ్వానిస్తూ నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కుట్ర చేసింది.